క్రితం ఒక పత్రికా ప్రకటన వెలువడింది. నగరంలో ఫ్లెక్స్లు బ్యానర్లు నిషేధం అని చెప్పి. అంటే ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి ఇది ఆటంకం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో రాజమండ్రి సిటీని పోస్టర్ ఫ్రీ సిటీ అని చెప్పి ఒకసారి అనౌన్స్ చేశారు. అంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని చెప్పి ఒకసారి అనౌన్స్ చేశారు. ఇది ఆచరణలో సాధ్యమా, అవసరమా, ఏ మేరకు అవసరం, ఏ ప్రాంతంలో అవసరం అనే సాధ్యాసాధ్యాలు కానీ, దాని యొక్క అమలు కానీ, దాని పర్యవేక్షణ యంత్రాంగం కానీ నిష్పాక్షికంగా జరగట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగాని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగాని, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, లేదంటే వేరే రకంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్స్లు పెట్టద్దు, పెడితే అనుమతి తీసుకోవాలి అన్నారు. ఓకే, అనుమతి ఏదో ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనప్పుడు అనుమతి తీసుకోవడానికి భారీ సంఖ్యలో పెడితే అనుమతి తీసుకోవడానికి కూడా అభ్యంతరం ఉండక్కర్లా. మళ్ళీ దీనికి మళ్ళీ సైజుని బట్టి రుసుము చెల్లించాలి, మళ్ళీ వాళ్ళే తొలగించుకోవాలి. ఇంకా మనమే పెట్టుకుని మనమే తీసుకునే దానికైతే వాళ్ళకి చెప్పడం ఎందుకు, మళ్ళీ ఫీజు కట్టడం ఎందుకు? రెండోది, ఒక లిస్ట్ రాశారు ఎక్కడెక్కడ పెట్టకూడదు అని. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఎక్కడే పెట్టకూడదు, మన ఇంట్లో పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లో, ట్యాంక్ బండ్ల మీద, పార్కుల దగ్గర, హాస్పిటల్ దగ్గర, దేవాలయాల దగ్గర పెట్టకూడదు. అంటే దేవాలయం గుమ్మాన్ని కట్టమని ఎవరో చెప్పలేదు. ఆ దేవాలయం పక్కన లేదా ఒక కూడలికి పక్కన కూడలిలోనో కడతా ఉంటారు. అది ప్రజలకే కొన్ని సమాచారాలు తెలియడానికి. అవి రాజకీయాలకు సంబంధించినవి ఉంటాయి, సంఘాలకు సంబంధించినవి ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినవి ఉంటాయి, సేవా కార్యక్రమాలకు సంబంధించినవి ఉంటాయి, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి ఉంటాయి, అన్ని వ్యాపార రంగాలకు సంబంధించి కూడా అవి ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు కనిపించొద్దన్నారు. ఓకే, ఎవరు అందించట్లేదు. దేవాలయాలు కనిపించొద్దన్నారు, ఎవరు అందించట్లేదు. మరి రోడ్లు కూడల్లో కాకుండా ఇంకెక్కడ పెట్టాలా? అందరికీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అద్దెకి తీసుకుని పెట్టేటువంటి స్థానం ఉంటుందా? వాటిని ఏమన్నా నగరపాలక సంస్థ సామాన్యులకు అందుబాటులో పెట్టిందా? ఈరోజు చిన్న చిన్న కూడల్లో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ నిర్మాణం చేసి వాటిని భారీ స్థాయిలో